హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సహజ. ఇప్పుడు మీరు వింటున్నారు చేరువై దూరమేలా ఎపిసోడ్ 52. నొప్పిగా ఉందా అని అడిగాడు మిథున్. అంటూ తల అడ్డంగా ఊపింది సంజన. మిథున్ బ్యాండేజ్ వేసి ఎలా తగిలింది దెబ్బ అని అడిగాడు. కాలు స్లిప్ అయి పడిపోయాను, జాగ్రత్తగా ఉండాలి కదా అంటూ బాక్స్ డ్రాలో పెట్టి తన గదిలోకి వెళ్ళిపోయాడు మిథున్. నీతో చాలా మాట్లాడాలని ఉంది మిథున్, కానీ ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలియట్లేదు అని సంజన బాధపడుతుండగా లలిత వచ్చి, మిథున్తో ఏమైనా మాట్లాడావా అని అడిగింది ఆమె పక్కన కూర్చుంటూ. లేదు, మిథున్ నా దెబ్బ చూసి బ్యాండేజ్ వేసి తన రూమ్కి వెళ్ళిపోయాడు. పొద్దున నేను వేశాను కదా, చెప్పినా వినలేదు. వాడికి నువ్వంటే కృతజ్ఞతనా లేక ప్రేమనా అని నాకు అర్థం కావట్లేదు అంటూ సోఫాకి తలవాల్చింది లలిత. ప్రేమ? నాకు అదృష్టం లేదాంటీ అంటూ బాధగా తన గదిలోకి వెళ్ళింది సంజన. నిఖిల్ జాబ్లో జాయిన్ అవ్వడానికి కీర్తన్ ఇంటికి వచ్చాడు. గుడికి వెళ్ళి దండం పెట్టుకుని బొట్టు పెట్టుకునే అలవాటు లేదా నీకు అని అడిగింది కీర్తన. నేను దేవుణ్ణి నమ్మను మేడం. నేను నమ్ముతాను, వెళ్ళి దండం పెట్టుకో. మీరు నమ్మితే మీరు దండం పెట్టుకోండి, నేనెందుకు పెట్టుకుంటాను అని అన్నాడు నిఖిల్. పొగరు అని గొనుక్కుంటూ అగ్రిమెంట్ పేపర్స్ని నిఖిల్ చేతిలో పెట్టింది కీర్తన. ఏంటివి అని అడిగాడు నిఖిల్. తెలుగులోనే ఉంది, చదువుకో అనంది కీర్తన. నిఖిల్ అగ్రిమెంట్ చదివి, ఏంటి మేడం ఇది, మీ దగ్గర 4 నెలలు ఖచ్చితంగా పనిచేయాలా? వెళ్ళిపోయే 15 రోజుల ముందు మీకు చెప్పాలా అని అడిగాడు ఆశ్చర్యపోతూ. నువ్వు సడన్గా వెళ్ళిపోతే డ్రైవర్ లెక్క నేను ఇబ్బంది పడాలా? దాని గురించి కాదు మేడం నా బాధ. 4 months పనిచేయాలన్న రూల్కి 2 నెలలకి పనిచేసి వెళ్ళిపోదాం అనుకున్నావా ఏంటి? కరెక్ట్గా చెప్పావు అనుకొని మధ్యలో వేరే మంచి జాబ్ దొరకచ్చేమో, మా ఊరికి వెళ్ళే సిచ్యువేషన్ రావచ్చేమో అని అన్నాడు నిఖిల్. అదిగో అందుకే ఈ రూల్ పెట్టాను. పాత డ్రైవర్లు నువ్వు ఇలా చెప్పి అలా వెళ్ళిపోతే నేనేం చేయను? ఎంతమంది డ్రైవర్లను మార్చను, ఎంతమందితో వేగను? అందుకే ఈ రూల్. నువ్వు ఖచ్చితంగా 4 months పనిచేయాలి, తప్పదు. కుదరదు అనుకుంటే ఇప్పుడే వెళ్ళిపోవచ్చు అని గుమ్మం వైపు చేయి చూపించింది కీర్తన. నిఖిల్ టక్కున అగ్రిమెంట్ పేపర్స్ మీద సైన్ చేశాడు. గుడ్, కార్ రెడీ చేయి, షూటింగ్ స్పాట్కి వెళ్ళాలి అని అంది కీర్తన. ఈ ముంబైలో నాకు ఏ రూట్ తెలీదు, ఇప్పుడు ఎలా అని కంగారు పడిపోయాడు నిఖిల్. కీర్తన రెడీ అయి కార్ దగ్గరకు వచ్చింది. ఏం కర్మ పట్టింది నాకు అనుకుంటూ నిఖిల్ బ్యాక్ డోర్ తెరిచాడు. కీర్తన కారెక్కింది. నిఖిల్ కారెక్కి, ఎక్కడికి వెళ్ళాలి మేడం అని అడిగాడు. కీర్తన ఏరియా పేరు చెప్పింది. నిఖిల్ ఫోన్లో మ్యాప్ పెట్టుకుని సీక్రెట్గా చూస్తూ డ్రైవ్ చేస్తున్నాడు. మ్యాప్ చూస్తూ డ్రైవ్ చేయడం వల్ల అప్పుడప్పుడు బండి స్లో అవుతుంది. ఏంటి ఇంత స్లో నడుపుతున్నావు, నీకు అసలు ఎక్స్పీరియన్స్ ఉందా అని అనుమానంగా అడిగింది కీర్తన. అమ్మో, దీనికి డౌట్ వచ్చింది, ఎలా అయినా మేనేజ్ చేయాలి అనుకుంటూ బండి స్పీడ్ పెంచాడు నిఖిల్. గుడ్, ఇలా డ్రైవ్ చేయాలి అంటూ బుక్ అందుకుంది కీర్తన. ఇక్కడ కార్ స్లో అయినా దీనికి డౌట్ వస్తుంది అనుకుంటూ దృష్టి అంతా మ్యాప్ మీద రోడ్ మీద పెట్టి కార్ స్లో అవ్వకుండా చూసుకున్నాడు నిఖిల్. బుక్ ఇంట్రెస్ట్ లేక పక్కన పెట్టి, నీ పేరేంటి అని అడిగింది కీర్తన. ఇప్పుడు నువ్వు మాటల్లో పెడితే నేను మ్యాప్ ఎలా చూడనే తల్లి అనుకుంటూ నిఖిల్ అని చెప్పాడు. నైస్ నేమ్. మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు? నాన్నకి కిడ్నీ డిసీజ్ అని చెప్పాను కదా మేడం. అమ్మేమో హౌస్ వైఫ్, నేను ఒక్కనే కొడుకుని. బాధ్యత అంతా నీదేనా? అవును మేడం. కీర్తన డిస్టర్బ్ చేసేసరికి నిఖిల్ దృష్టి తప్పి సేమ్ స్పీడ్ మెయింటైన్ చేసి కాన్సన్ట్రేషన్లో రైట్ తీసుకోపోయి లెఫ్ట్ తీసుకున్నాడు. అంతే, ఎక్కడికో వెళ్ళాల్సింది ఎక్కడికో పోయారు. అతనికి తెలీదు తను రాంగ్ రూట్లో వెళ్ళడంతో గూగుల్ లాంగ్ రూట్ని చూపిస్తుందని. కీర్తన్ హెడ్ ఫోన్స్ పెట్టుకుని కళ్ళు మూసుకొని పాటలు వినడంతో ఆమెకు తెలియలేదు. ఏంటి కొండలు గుట్టలు వచ్చాయి, హీరోయిన్ సూసైడ్ చేసుకున్న సీనేమో అనుకుని కామ్గా డ్రైవ్ చేస్తున్నాడు నిఖిల్. గంటకి చేరాల్సింది ఇంకా చేరకపోయేసరికి కీర్తన కళ్ళు తెచ్చి చుట్టూన్న కొండల్ని చూసి స్టాప్ ద కార్ అని అరిచింది. నిఖిల్ కార్ ఆపి, ఏమైంది మేడం అని అడిగాడు. ఎక్కడికి తీసుకొచ్చావురా? మేడం, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నీ మొహం, ముందు కార్ దిగు అంటూ కోపంగా కార్ దిగింది కీర్తన. నిఖిల్ కార్ దిగి, ఏమైంది మేడం అని అడిగాడు. నిజం చెప్పు, నీకు ముంబై రూట్స్ తెలీదు కదా, అసలు నువ్వు ఇక్కడ డ్రైవర్గా ఎప్పుడు పనిచేయలేదు కదా అని అడిగింది కీర్తన. ఇక్కడే కాదు ఎక్కడ చేయలేదు అని మనసులో అనుకుని, చేశానని మీకు చెప్పలేదు కదా అని అన్నాడు. నేను అనుకున్నాను కదా, మీరు అనుకున్నది నాకెలా తెలుస్తుంది? డ్రైవ్ చేసే ముందైనా ఈ విషయం నాకు చెప్పొచ్చు కదా. మీరు తిడతారని ఇప్పుడు తిట్టక నేను ముద్దు పెట్టుకుంటున్నానా అని తను ఏమందో రియలైజ్ అయి, ఓ గాడ్ అంటూ కళ్ళు మూసుకుంది కీర్తన.
నిఖిల్ చిన్నగా నవ్వుకున్నాడు. నేనెప్పుడు షూటింగ్కి లేట్గా వెళ్ళలేదు. ఫస్ట్ టైం నీ వల్ల నాకు లేట్ అయింది. రోజు ఇలాగే లేట్ అవుతుంది. నువ్వు అవసరం లేదు. నిన్ను పనుల నుండి పీకేస్తున్నాను. గెట్ అవుట్ అని అరిచింది కీర్తన. మిమ్మల్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోమ్మంటారా? నాకు డ్రైవింగ్ వచ్చు. నువ్వు నేలపై నడిచి వెళ్తావో గాల్లో ఎగిరి వెళ్తావో నీ చావు నువ్వు చావు అంటూ కారు ఎక్కి రివ్వున వెళ్ళిపోయింది కీర్తన. అంత కష్టపడి పనులు చేస్తే మొదటి రోజే తీసేసింది. ఇప్పుడు మళ్ళీ ఎలా చేరడం? నచ్చకపోతే ఎప్పుడైనా తీసేయచ్చని అగ్రిమెంట్లో ఉండటం వల్ల నేను నిలదీయలేను. ఏదో ఒక డ్రామా ఆడి మళ్ళీ చేరాల్సిందే అని మనసులో అనుకున్నాడు నిఖిల్. కాలిడ్చుకుంటూ 5 కిలోమీటర్లు నడిచి ఇక నడవలేక ఒక బండపై కూలపడ్డాడు నిఖిల్. సంజన, ఈ ప్రేమ కోసం ఎన్ని తిప్పలు పడుతున్నానో చూడు అన్నాడు ఆయాసపడుతూ. దాహం వేస్తుంది. ఇక్కడ నీళ్లు కూడా దొరికేలా లేవు. ఓ గాడ్ అనుకుంటుండగా కీర్తన కారు రావడం చూసి ఆశ్చర్యపోయాడు నిఖిల్. అతని పక్కన కారు ఆగింది. కీర్తన విండో తెరిచి అతన్ని చూస్తూ, ఓయ్ జింబాడి, 5 కిలోమీటర్లకే అవుట్ అయిపోయావా? ఇక ఎందుకయ్యా నీకు ఈ జిమ్లు అని అంది నవ్వుతూ. నిఖిల్ ఆమె దగ్గరికి వచ్చి, ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ యూ టు కమ్ అని అన్నాడు. ఇంగ్లీష్? ఓ, నువ్వు ఇంటర్ చదివావు కదా, సరే కారెక్కు అని అంది కీర్తన. మీరు కార్ దిగండి, నేను డ్రైవ్ చేస్తాను అని అన్నాడు నిఖిల్. ఇంకోసారి డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే చంపేస్తా. దగ్గరలో బస్ స్టాప్లో డ్రాప్ చేస్తాను. నీకు ఇష్టమైన చోటికి వెళ్ళి చావు. నాకెప్పుడు కనిపించకు, త్వరగా ఎక్కు అంది రూడ్గా. దీనికి ఎంత పొగరు అనుకుంటూ కారెక్కాడు నిఖిల్. నేను ఎవరైనా బాధపడుతుంటే చూడలేను, అందుకే తిరిగి వచ్చాను అని అంది కీర్తన. ఏడ్చావులే అనుకుంటూ ముఖం పక్కకి తిప్పుకున్నాడు నిఖిల్. నా వల్ల షూటింగ్ ఆగిపోయి ఉంటుంది. నీ వలన ఎన్ని మాటలు పడాలో అని కీర్తన రుసరుసలాడుతుంటే ఆమెకి డైరెక్టర్ నుండి ఫోన్ వచ్చింది. ఓ గాడ్, ఫోన్ వస్తుంది, నేనేం చెప్పను అంటే స్పీకర్ ఆన్ చేసింది కీర్తన. కీర్తన బేటీ, కార్ దిగి ఎలాగోలా తిరిగి వెళ్ళిపో అమ్మా అని అన్నాడు డైరెక్టర్. ఏమంటున్నారు మీరు అని ఆశ్చర్యంగా అడిగింది కీర్తన. చాలా గొడవలు అవుతున్నాయి కదమ్మా, ట్రాఫిక్ క్లియర్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. నువ్వు అక్కడ ఉండటం డేంజర్, త్వరగా ఇంటికి వెళ్ళిపో. గొడవలు అవుతున్నాయా? అదేంటమ్మా, ఏం తెలియనట్లు అడుగుతున్నావు? అసలు నువ్వెక్కడున్నావు? నా న్యూ డ్రైవర్ రూట్ కన్ఫ్యూజ్ అయి అవుట్స్కర్ట్స్కి తీసుకొచ్చాడు. నిఖిల్ని కోపంగా చూస్తూ చెప్పింది కీర్తన. అతనికి థ్యాంక్స్ చెప్పాలమ్మా నువ్వు. రాంగ్ రూట్లో వెళ్ళకపోయింటే ఆ గొడవలో చిక్కుకొని ప్రమాదంలో పడేదానివి అని అన్నాడు డైరెక్టర్. నిఖిల్ కీర్తనని చూస్తూ కళ్ళెగరేశాడు. సరే అమ్మా, రేపు షూటింగ్ పెట్టుకుందాం, నువ్వు ఇంటికి వెళ్ళిపో అంటూ ఫోన్ పెట్టేశాడు డైరెక్టర్. తెలియక చేసిన నీ వల్ల మంచి జరిగింది, థ్యాంక్స్ అని చెప్పింది కీర్తన. నాకు థ్యాంక్స్ వద్దు మేడం. మరేం కావాలి? జాబ్ కావాలి. సరే కానీ ఇంకోసారి ఇలా రాంగ్ రూట్లో తీసుకొచ్చావనుకో, జాబ్ నుండి తీసేస్తారు, అంతే కదా? కాదు, ఆ కొండ మీద నుండి తోసేస్తా. అమ్మో, చాలా వైలెంట్గా ఉంది ఇది అని అనుకున్నాడు నిఖిల్. ఇంతలో మిథున్ నుండి ఫోన్ వచ్చింది. మిథున్ పేరును పలకకుండా జాగ్రత్త పడాలనుకుని ఫోన్ ఎత్తాడు నిఖిల్. నిఖిల్, నువ్వు బాగానే ఉన్నావా అని మిథున్ టెన్షన్గా అడిగాడు. నేను బాగానే ఉన్నాను బ్రో. ముంబైలో గొడవలు జరుగుతున్నాయని ఇప్పుడే తెలిసింది. మీ ఆఫీస్ అక్కడ లేదని తెలిసినా కూడా భయం వేసి ఫోన్ చేశాను. గొడవలు ముగిసే వరకు బయటికి ఎక్కడికి వెళ్ళకు, సరేనా అని చెప్పాడు మిథున్. ఓకే అంటూ లలిత నుండి ఫోన్ రావడంతో అమ్మ ఫోన్ చేస్తుంది అని చెప్పాడు నిఖిల్. న్యూస్ చూసి అమ్మ టెన్షన్ పడుతున్నట్లుంది, త్వరగా మాట్లాడు అని చెప్పి మిథున్ కాల్ కట్ చేశాడు. నిఖిల్ లలిత కాల్ లిఫ్ట్ చేసి అమ్మా అని పిలిచాడు. నిఖిల్, ఎలా ఉన్నావు నాన్న, ఎక్కడున్నావు? ఏడుపు గొంతుతో అడిగింది లలిత. అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? నేను అక్కడ లేనమ్మా, నువ్వు భయపడకు అని అన్నాడు నిఖిల్. నిజం చెప్పు నిఖిల్, నువ్వు అక్కడ లేవు కదా అని కంగారుగా అడిగింది సంజన. ఆఫీస్లో ఉన్నానని కీర్తన ముందు చెప్పలేను, ఇప్పుడు ఎలా అని నిఖిల్ అనుకుంటుండగా, నీ ఆఫీస్ అక్కడ కాదు కదా అని అడిగింది సంజన. కాదు అని చెప్పాడు నిఖిల్. సరే, గొడవలు ముగిసే వరకు బయటికి ఎక్కడికి వెళ్ళకు, సరేనా అని అంది సంజన. నిఖిల్ చిన్నగా నవ్వాడు. ఎందుకు నవ్వుతున్నావు? నితిన్ కూడా అదే చెప్పాడు అని అనబోయి కీర్తనను చూసి క్షణంలో ఆగిపోయాడు నిఖిల్. జస్ట్ మిస్, చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకొని బ్రో కూడా అదే చెప్పాడు అని అన్నాడు నిఖిల్. మిథున్ ఫోన్ చేశాడా? హా, జస్ట్ నౌ. ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్ళకురా, కావాలంటే ఈ రాత్రి ఆఫీస్లోనే ఉండు. గాబరి పడుతుంది లలిత. సరే అమ్మా, నువ్వేం టెన్షన్ పడకు. జాగ్రత్త నిఖిల్, బాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేసింది సంజన. ఇంతకు ముందు నేను చచ్చిన పట్టించుకునే వాళ్ళు ఒక్కరు కూడా లేరు,
కానీ ఇప్పుడు నాకు చిన్న దెబ్బ తగిలిన తల్లటిల్లే నా కుటుంబం ఉంది. అమ్మ, అన్నయ్య, వదిన, నా కుటుంబం, మై ఫ్యామిలీ అనుకుంటున్న నిఖిల్ కళ్ళు చెమ్మగిల్లాయి. నీకు ఎమోషన్స్ కూడా ఉన్నాయా బాబు అని అడిగింది కీర్తన. నేను మనిషినే కదా మేడం. అవును, మీ అమ్మకి నువ్వు ఒక్కడివే కదా, మరి బ్రో అంటున్నావేంటి? ఫస్ట్ ఫోన్ చేసింది ఎవరు అని అడిగింది కీర్తన. దేవుడిచ్చిన అన్నయ్య అని చెప్పాడు నిఖిల్. ఏం చేస్తుంటాడు అతను? సాఫ్ట్వేర్ ఇంజనీర్. అంత మంచి జాబ్ చేస్తున్నవాడు నీకెలా పరిచయమయ్యాడు? ఓ, నువ్వు అతని కార్ డ్రైవర్గా చేసావా? కీర్తన మాటలకి చిర్రెత్తుకొచ్చి ముఖం పక్కకు తిప్పుకున్నాడు నిఖిల్. ఏంటేం మాట్లాడావు అని అడిగింది కీర్తన. నా గురించి మీకెందుకు మేడం? నేను మీ పర్సనల్ విషయాలు అడుగుతున్నానా? అడిగితే చెప్తారా అని అడిగాడు నిఖిల్. అడుగుమంటే ఏం అడుగుతావు? న్యూస్లో వస్తుంది నిజమేనని అడుగుతాను. అదే మీరు మిథున్ని లవ్ చేయడం అని చెప్పాము సమాధానం కోసం ఆత్రంగా ఎదురు చూస్తాడు నిఖిల్. ఎస్, ఇట్స్ ట్రూ. నేను మిథున్ని లవ్ చేస్తున్నాను అని చెప్పింది కీర్తన. ఎన్ని రోజులు లవ్ చేస్తావో నేను చూస్తాను అనుకుంటూ విండో బయటికి చూపు తిప్పాడు నిఖిల్. అవును, ఎక్కడుంటున్నావు నువ్వు అని అడిగింది కీర్తన. ప్రస్తుతానికి లాడ్జ్లో ఉంటున్నాను, ఇల్లు వెతుక్కోవాలి అని చెప్పాడు నిఖిల్. అవసరం లేదు, మా ఇంటి ముందు పని వాళ్ళకు అవుట్హౌస్లు ఉన్నాయి. అవి ఫిల్ అయిపోయాయి, కానీ గెస్ట్ల కోసం ఉన్న పెద్ద అవుట్హౌస్ ఉంది, అందులో నువ్వు ఉండొచ్చు అని చెప్పింది కీర్తన. గెస్ట్ల కోసం కదా అది అని అన్నాడు నిఖిల్. నీ జాబ్కి టైమింగ్స్ లేవు, ఎప్పుడు పిలిస్తే అప్పుడు కారు నడపాలి. ఇంట్లోనే ఉంటే నువ్వు అందుబాటులో ఉంటావు. ఇంతకు ముందున్న డ్రైవర్ నా ఇంటికి దగ్గరలో తెలిసిన వాళ్ళతో ఉండేవాడు. నీకు ఇక్కడ ఎవరు తెలీదు, పైగా నీకు ముంబై కొత్త, అందుకే తప్పక నీకు ఈ అవుట్హౌస్ ఇస్తున్నాను అని చెప్పింది కీర్తన. నీ ఇంట్లోనే ఉంటే నా పని చాలా ఈజీ అవుతుంది, థ్యాంక్ గాడ్ అని సంతోషపడ్డాడు నిఖిల్. నీ లాడ్జ్ ఎక్కడో చెప్పు, అక్కడ కార్ ఆపుతాను, నువ్వు వెళ్ళి లగేజ్ తీసుకొని వచ్చాయి, సరేనా అని అంది కీర్తన. నేనుంటున్న 5 స్టార్ హోటల్ని చూస్తే నా గుట్టు రట్టవుతుంది, ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి అని నిఖిల్ ఆలోచిస్తున్నాడు. ఏంటి, ఏం మాట్లాడావు? అలాంటి మాస్ ప్లేస్కి మీరు వస్తే ఇంకేమైనా ఉందా? అక్కడ ఎవరైనా మిమ్మల్ని చూస్తే పెద్ద న్యూస్ అవుతుంది. నిజమే కదా, సరే నేను బస్ స్టాప్లో డ్రాప్ చేస్తాను, లగేజ్తో ఇంటికి వచ్చాయి అని అంది కీర్తన. ఓకే అని అన్నాడు నిఖిల్. బస్ స్టాప్ రాగానే కీర్తన నిఖిల్ని అక్కడ దించి ఇంటికి వెళ్ళిపోయింది. నిఖిల్ క్యాబ్ బుక్ చేసుకుని హోటల్కి వెళ్ళి సాయంత్రం లగేజ్తో కీర్తన ఇంటికి చేరాడు. పని వాళ్ళు అతనికి అవుట్ హౌస్ చూపించడంతో లగేజ్ కబోర్డ్లో పెట్టుకొని కాసేపు గార్డెన్ మొత్తం తిరిగొచ్చి బెడ్ మీద వాలి ఫోన్లో తలదూర్చాడు. కాసేపటికి మేడ్ భోజనం తీసుకురావడంతో తినేసి పడుకున్నాడు నిఖిల్. రోజు సంజనను చూడాలని ఎంత తప్పించేవాణ్ణి, ఎంత కష్టపడేవాణ్ణి. దాక్కొని చూడడం, వీడియో కాల్లో చూడడం. ఇప్పుడు నా సంజన నా కళ్ళ ముందే ఉంది, కానీ నేను దొంగచాటుగా చూడడం మాత్రం తప్పట్లేదు అనుకుంటూ ల్యాప్టాప్ ముందేసుకొని దిక్కులు చూస్తున్నట్లు చూసి సంజనను చూస్తూ ఉన్నాడు మిథున్. కీర్తన మిథున్కి ఫోన్ చేస్తూనే ఉంది, కానీ మిథున్ ఆమె పేరు చూడగానే కాల్ కట్ చేస్తున్నాడు. ఎందుకు మిథున్ నన్ను ఇంత అవాయిడ్ చేస్తున్నావు? ఇలా అయితే నీ మనసును నేను ఎలా గెలుచుకోవాలి? అసలు నేను ఎలా కలవాలో కూడా తెలియట్లేదు అనుకుంటూ అతనికి మళ్ళీ కాల్ చేసింది కీర్తన. మిథున్ ఆమె కాల్ కట్ చేసి ఫోన్ సోఫా మీద పెట్టి బాల్కనీకి వెళ్ళాడు. మిథున్ ఫోన్ రింగ్ అవ్వడంతో అక్కడి నుండి వెళ్తున్న సంజన అతనికి ఇద్దామని ఫోన్ తీసుకుంటుండగా స్క్రీన్ పైన కీర్తన పేరు చూసి చాలా అప్సెట్ అయింది. మిథున్ నీకు ఫోన్ అంటే అతనికి ఇచ్చి పక్కకి వెళ్ళిపోయింది సంజన. కీర్తన ఫోన్ చేయడం చూసి సంజన ఏమనుకుందో ఏమో అనుకుంటూ కీర్తన కాల్ కట్ చేసి మూడ్ రిలీఫ్ కోసం తన ఫ్రెండ్కి ఫోన్ చేశాడు. మిథున్ నవ్వుతూ మాట్లాడటం దూరం నుండి చూసిన సంజన అతను మాట్లాడుతుంది కీర్తనతో అనుకుంది. ఎంత కంట్రోల్ చేసుకున్నా ఏడుపు ఆగకపోవడంతో గదిలోకి వెళ్ళిపోయింది సంజన. ఆ తర్వాత జరగబోయేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.